అనంత విశ్వాలము విశ్వ సేవా కేంద్రం, అఖండ మహాసంకల్ప ఫౌండేషన్, అనంత కేశవ ఛానల్, 4 వేదాలు, మానవ జీవిత పరిష్కారమైనటువంటి త్రిమూర్తుల ద్వారా వ్యక్తమైనటువంటి 4 వేదాలు, 18 పురాణాలు, 18 పురాణములు, ఉపనిషత్తులు, భాగవత, రామాయణ, మహాభారత ఇతిహాసాలు, బ్రహ్మసూత్రాలు, ద్వాపరయుగంలో పరమాత్మచే స్వయం ప్రకటిత భగవద్గీత, విష్ణు సహస్రనామం, వీటన్నిటి సారంగా మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి ప్రమాణాన్ని అఖండ మహాసంకల్పంగా త్రిసత్యే నిధనం శ్రేయం, 3 సత్యాల్ని గుర్తించగలిగితే మానవ జన్మ పరిష్కారం అవుతుంది. 1వ సత్యం దేహాత్మ విచారణ, 2వ సత్యం పరమాత్మ తత్వ విచారణ, 3వ సత్యం జీవిత సూత్ర విచారణ. ఈ 3 సత్యాల్ని గుర్తించగలిగితే, తర్కించి గుర్తించగలిగితే 3 సత్యాల్ని త్రిసత్యే నిధనం శ్రేయం, వాటన్నిటి సారంగా 3 సత్యాలు ఎవరికైనా కానీ ఆ 3 సత్యాల్ని భౌతిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక 3 తాపాలు అంటారు, తాపత్రయాలు. ప్రతి మానవ దేహానికి కృతయుగం నుంచి కలియుగాంతం వరకు ఏ దేహమైనా 3 తాపాల్లో మునిగి ఉంటుంది. స్థూలదేహమైనా, సూక్ష్మదేహమైనా, కారణదేహమైనా, ఈ 3 దేహాలు స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ 4 విభాగాలుగా మానవ దేహాన్ని పరమాత్మ సృష్టించడం జరిగింది. ఏ దేహమైనా ఏ యుగం నుంచి, కృతయుగం నుంచి కలియుగాంతం వరకు 3 దేహాలు 3 తాపాలు కలిగి ఉంటాయి. ఈ 3 సత్యాలు త్రిసత్యే నిధనం శ్రేయం ద్వారా ఎవరైనా 3 తాపాలని పరమ కర్తవ్యాన్ని అనుసరించి నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసుకోగలిగితే, జ్ఞానం కలిగి, పరమాత్మ జ్ఞానం కలిగి, దేహానికి సంబంధించిన జ్ఞానం కలిగి, జీవితానికి సంబంధించిన జ్ఞానంతో 3 శాంతుల్ని పొందేందుకు అవకాశం ఉన్నది. శుభం భూయాత్. ఓం తత్సత్.